తమ దేశాల్లో బ్రతకడానికి అవకాశం లేక వెళ్ళేటటువంటి వాడు వేరే దేశానికి వెళ్ళినా కూడా మత పిచ్చతో రగిలిపోయేటటువంటి నీచ స్థితికి దిగజారుతారన్నటువంటి కెనడాలో అరెస్ట్ అయినటువంటి పాకిస్తానీ జాతీయుడు, పాకిస్తాన్ దేశీయుడు అయినటువంటి మొహమ్మద్ షహజాబ్ ఖాన్ విషయంలో ధృవీకరణ అయింది. వీడు వెళ్ళింది కెనడాలో బ్రతకడానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ వీడి ఉగ్ర భావజాలం పోలేదు, మత పిచ్చ పోలేదు. అక్కడ ఉన్నటువంటి యూదుల సెంటర్ మీద దాడి చేయడానికి గాను ఐఎస్ఐఎస్ సాయంతో రెడీ అయిపోయాడు. బ్రూక్లిన్ జూయిష్ సెంటర్ మీద దాడి చేయడానికి రెడీ అయ్యాడు. న్యూయార్క్లో ఉన్నటువంటి ఏదైతే చేద్దాం అనుకున్నారో న్యూయార్క్లో ఒకళ్ళని ఇక్కడ వీడిని పెట్టారనమాట. కెనడాలో 2025లో ఈ షాజాబ్ వచ్చేటప్పటికి కెనడా నుంచి అమెరికాకు పోయాడు. కెనడాలో కుదరదని చెప్పేసి అమెరికాలో ప్లాన్ చేసుకున్నాడు. 2026లో ఇప్పుడు అక్కడ అనుకోకుండా దొరికిపోయాడు. తర్వాత వీడి మీదనే ఇప్పుడు ఉగ్రవాద కేసు పెట్టారు. అంటే ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే మత పిచ్చతో ఆ దేశంలో అరాచకాలు చేయడానికి సిద్ధపడతారని మరొకసారి నిజమైంది.